నమస్కారం అండి. మనం ఇప్పుడు స్వాతి శ్రీపాద గారు వ్రాసిన కనువిప్పు అనే కథను విందామా? ఎంత చదివి ఉద్యోగం చేసినా వనజాక్షి మనసు మాత్రం సనాతన నమ్మకాలను వదిలి రావడానికి ససేమిరా అనేసింది. కొడుకులిద్దరూ, కోడళ్ళు మంచి ఉద్యోగస్తులు. వనజాక్షి కూడా బ్యాంకులో ఆఫీసర్గా చేసి రిటైర్ అవడంతో తన లిమిట్స్ తనకు బాగా తెలుసు కనుక పెళ్ళిళ్ళు అవుతూనే కొడుకులను వేరు కాపురాలు పెట్టించింది. వద్దు నాన్న, నా ఇల్లు అనే ఈగో నాకు ఎక్కువ. అలాగే వచ్చిన కోడళ్ళు అదే భావంతో వస్తారు కదా. కుదిరినంత వరకు దూరంగా ఉండి ప్రేమలు పంచుకోవడం నయం కదా, ఒకే ఇంట్లో ఉండి ఎడమొహాలు పెడమొహాలుగా ఉండే కన్నా. అయినా మనమేం శాశ్వతంగా విడిపోవడం లేదు, సముద్రాలు దాటి దూరం పోవడం లేదు కదా. ఒకే గేటెడ్ కమ్యూనిటీ, 5 నిమిషాల దూరం కూడా కాదు కదా అంటూ ఒప్పించగలిగింది. అక్కడికి తండ్రి పోయినప్పుడు పిల్లలిద్దరూ తమతో రమ్మని, లేదంటే తామే వచ్చి ఆవిడతో ఉంటామని ఎంత బలవంతం చేసినా ఒప్పుకోలేదు. వద్దురా, మీ పిల్లలు పెరుగుతున్నారు, నా వల్ల వాళ్లకు మీకు డిస్టర్బెన్సు. పని మనిషి ఉంది, వంట మనిషి కూడా ఉంది, కాకితో కబురంపితే వచ్చి వాళ్తారు, ఇలాగే బాగుంది కదా అనేసింది. అలాగని ఒక్కదాన్నే ఉన్నానని ఆవిడెప్పుడూ బెంగపడలేదు. నిజమే, మనసున మనసై బ్రతుకున్న బ్రతుకైన మనిషి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం కోలుకోలేని దెబ్బే. అయినా చేసేదేముంది, వాళ్ళతో పాటు వెళ్ళే ప్రయాణం కాదు కదా. అలాగని ఓ మూల కూర్చుని ఏడుస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని ఏడిపించడం ఎంతవరకు భావ్యం? అందుకే రిటైర్ అయ్యాక తనదైన సమయ సరళిని అలవాటు చేసుకుంది వనజాక్షి. ఉదయం 6ంటికి నిద్రలేస్తూనే ఒక అరగంట పాటు వాకింగ్. ఈలోగా వచ్చే పని మనిషి జ్యోతి దాని పని అది చేసుకుంటుంది. టీ పెట్టేసరికి వస్తుంది వంట మనిషి వసంత. ముగ్గురు టీ తాగేలోగా ఏ రోజు వార్తలు ఆ రోజు వల్లివేస్తూనే తమ తమ కష్టసుఖాలు కలబోసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో సానుభూతి చూపడం, వారికి సలహాలు ఇవ్వడం చేస్తుంది వనజాక్షి. జ్యోతి 3 ఇళ్లల్లో పనిచేస్తున్నా ముందుగా వనజాక్షి ఇంటికే వస్తుంది. రొటీన్ పనులతో పాటు మొక్కల సంరక్షణ, డస్టింగు ఓ 2 గంటల పని. ఎక్కడ దుమ్ము ధూళి ఉండకూడదు. అలాగని జ్యోతి పూజ గదిలోకి రాకూడదు. తోమిన గిన్నెలన్నీ బోర్లించాలి. వాటి మీద పసుపు నీళ్లు జల్లి కానీ ముట్టుకోదు వనజాక్షి. వసంత వంట చేసినా అంతే, పొద్దున్నే స్నానం చేసి రావాలి. గిన్నెలన్నీ మళ్ళీ వేడి నీళ్లతో తొలిచి వంట చేయాలి. నెలకు ఆ 3 రోజులు ఇద్దరూ రాకూడదు. జ్యోతి అయితే పెరటి వైపు నుండే రావాలి. పెరటి తలుపు తాళం చెవి ఒకటి దానికి ఇచ్చింది కూడాను. పొరపాటును కూడా జ్యోతి తన సమీపానికి రాకూడదు. అయితే మిగతా విషయాల్లో మాత్రం వాళ్ళకామె ఎంతో ఆప్తురాలు. వాళ్ళ కష్టసుఖాలు పంచుకుని తనకు తోచిన మాట సాయమో డబ్బు సాయమో చేస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆఫీసులో ఉన్నట్టుగానే ఏదో చదువుకోవడం, లంచ్ తర్వాత కాసేపు నడుము వాల్చటం, సాయంత్రం కమ్యూనిటీ పార్కులో కాలక్షేపం, ఇంటికొచ్చి పిల్లలతో మాట్లాడి కాసేపు టీవీ, నిద్ర. అయితే ఆ రొటీన్కి ఆటంకంగా నలతగా అనిపిస్తోంది వనజాక్షికి. గొంతులో గరగర, నీరసం, నిద్ర పట్టకపోవడం. డాక్టర్ దగ్గరకు వెళ్ళొచ్చింది. వైరల్ ఇన్ఫెక్షన్, కరోనా పెద్దగా ప్రభావం చూపడం లేదు కానీ చెప్పలేం. టెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా కొంచెం ఐసోలేషన్లో ఉండండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుని రెస్ట్గా ఉండండి అన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటో అర్థం కాలేదు. విషయం పిల్లలకు చెప్పి ఈ వైపు రాకండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వసంత జ్యోతి ఉండనే ఉన్నారు, అవసరపడితే చెప్తాను అనేసింది. అయినా కొడుకులిద్దరూ ఆతృతపడి వచ్చినా కిటికీలోంచి మాట్లాడి పంపించేసింది. జ్యోతి పనిచేయటం ఎప్పుడూ అడుగు దూరం నుండే, కొంచెం పక్కకొచ్చినా కసిరేది. దూరం దూరం వచ్చి మీద పడిపోవాలా అంటూ. 3 రోజులైనా పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని పెరట్లో ఉన్న మరువపు ఆకులు నలిపి వాసన చూసింది. అస్సలు పసరు వాసన కూడా రావట్లేదు. అంటే విషయం ఇద్దరికీ చెప్పి మీ ఇష్టం బలవంత పెట్టను అనేసింది. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, తగ్గాక పిలవండి అంటూ వసంత వెళ్ళిపోయింది.
జ్యోతి మాత్రం పెరటివాకిట్లో ఉండిపోయింది. 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన వనజాక్షికి లీలగా గుర్తుంది. జ్యోతి బలవంతాన తన కషాయాలు తాగించటం, లేపి కూర్చోబెట్టి అన్నం కలిపి తినిపించటం. 6వ రోజున కొంచెం కోరుకున్న వనజాక్షి కాళ్ళ దగ్గర కూర్చుని అరికాళ్లకు కొబ్బరి నూనె రాస్తూ, అమ్మా, మరి గత్యంతరం లేక మీరు ఆ రోజున టీ పెట్టడానికి లేచి కళ్ళు తిరిగి పడిపోయారు, మరొకరు రాలేదు, అందుకే మీ మడి ఆచారం తెలిసినా మీకు నచ్చదని తెలిసినా వనజాక్షి నీరసంగా నవ్వింది. నీకు భయం వేయలేదా? లేదమ్మా, పక్క వాళ్ళకు సాయపడటానికి ఏ కరోనాలు విరోనాలు ఏం చేస్తాయమ్మా? మా ఆయనకు చెప్పాను 10 రోజులు ఇక్కడే ఉంటానని. అయినా ఏమైనా అనండి, ఏ మహమ్మారి వచ్చినా ఆ రోజు వస్తే తప్ప ఏమీ చేయగలదు. మీరు కొంచెం కోలుకున్నాక ఇల్లంతా శుద్ధి చేయించుకోండి. మీకు వండి తినిపించిన పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుందమ్మా, అపరాధిలా చెప్పింది జ్యోతి. శ్రమపడి లేచి కూర్చుని జ్యోతిని దగ్గరకు పిలిచింది. నన్ను నా పరిశుద్ధతను మంటగలిపావంటుందేమో, చెంప పగలగొడుతుందేమో అనుకుంటూ భయంగా దగ్గరకు వచ్చిన జ్యోతి తెల్లబోయింది. 2 చేతులతో దగ్గరకు తీసుకుని ఎదకు హత్తుకున్న వనజాక్షి పనికి, మానవ రూపేణా, అది నీ రూపేణా నా కళ్ళు తెరిపించాడు భగవంతుడు. పైకి అనలేదు కానీ ఆ భావం వనజాక్షి కళ్ళల్లో కనపడింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.